హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. తొలి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులకు ఆల్అవుట్ అవ్వడం జరిగింది. అసలు ఇంగ్లాండ్ ముందు ఎంత టార్గెట్ ఉంచింది మన టీమిండియా వచ్చేసరికి. అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్, అదేవిధంగా రిషబ్ పంత్ అద్భుతంగా రాణించడం జరిగింది. మరోసారి టీమిండియా లోయర్ బ్యాటింగ్ అయితే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా తొలి టెస్ట్లో మాత్రమైతే ఇప్పటికే 3 రోజులైతే కంప్లీట్ అవ్వడం జరిగింది. 4వ రోజు మాత్రం అయితే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు. 4వ రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ మాత్రమైతే 20 పరుగులు అయితే చేయడం జరిగింది, వికెట్ నష్టపోకుండా. అయితే రెండో ఇన్నింగ్స్లో వచ్చేసరికి టీమిండియా బ్యాటర్లు కేఎల్ రాహుల్, అదేవిధంగా రిషబ్ పంత్ సూపర్ సెంచరీలతోనే రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు అద్భుతమైన బ్యాటింగ్తోనైతే టీమిండియా అయితే భారీ స్కోర్ అయితే చేసింది చెప్పుకోవచ్చు. వాళ్ళకు తోడుగా రవీంద్ర జడేజాతో అయితే ఆకట్టుకోవడం ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మిగతా బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు. ముఖ్యంగా లోయర్ బ్యాట్ వల్ల పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. కరుణార్ కానీ అదేవిధంగా షాదుల్ ఠాగూర్ వంటి బ్యాటర్లు మాత్రం అయితే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. అనుకున్నంత స్థాయిలో వీళ్ళు రాణించకపోవడంతో లోయర్ ఆర్డర్ బ్యాటర్ పూర్తిగా రాణిస్తే మాత్రమే టీమిండియా పొజిషన్ మరోలాగా ఉండేది. వీళ్ళు రాణించకపోవడంతోనైతే ఇంగ్లాండ్ ముందుకు అనుకున్నంత టార్గెట్ అయితే పెట్టలేకపోయింది టీమిండియా మాత్రమైతే. టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ ముందు 371 పరుగులు టార్గెట్ అయితే పెట్టడం జరిగింది. అట్లీస్ట్ లోయర్ బ్యాట్స్మెన్ రాణిస్తే ఇంకా 30 నుంచి 40 పరుగులు చేస్తే టీమిండియా అయితే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉండే అవకాశం అయితే కనిపించేది. కాకపోతే 30 నుంచి 40 పరుగులు ఇప్పుడు తక్కువనే టార్గెట్ పెట్టడం జరిగింది ఇంగ్లాండ్ ముందు. 371 పరుగులు మరి ఎంత మేరకు డిఫెన్స్ చేసుకుంటుందని అయితే చూడాలి టీమిండియా మాత్రం. అయితే ఇప్పటి వరకు అయితే జరిగిన దానిలో బ్యాటర్ల పని అయితే అయిపోయింది. ఇప్పటి నుంచి వచ్చేసరికి టీమిండియా విజయం దక్కాలంటే బౌలర్లే రాణించాలని చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా తోడుగా మన మహమ్మద్ సిరాజ్తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ, రవీంద్ర జడేజాలు ఆకట్టుకుంటే మాత్రమైతే టీమిండియా విజయం దక్కే అవకాశం ఉంది. ఏమాత్రం ఇంగ్లాండ్ బ్యాటర్లకు అవకాశం ఇచ్చినా కానీ వాళ్ళు గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆట చివరి రోజు కాబట్టి కొంచెం స్పిన్కి అయితే అనుకూలించే అవకాశం ఉన్నట్లు అయితే తెలుస్తున్న సమాచారం. పిచ్ మాత్రం కొద్దిగా స్లోగా అయ్యే అవకాశం ఉన్నట్లు, అదేవిధంగా బ్యాటింగ్ కూడా అనుకూలంగానే అయితే ఉండబోతుంది. ఎన్లీ పిచ్ మాత్రమైతే చివరి రోజు వచ్చేసరికి టీమిండియా బౌలర్ గెలుస్తారా లేకపోతే ఇంగ్లాండ్ బ్యాటర్లు గెలుస్తారా అని అయితే ఈరోజు పూర్తయినాక మరొక వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా అయితే చూడండి. ఓవరాల్గా మన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం అయితే యశస్వి జైస్వాల్ వచ్చేసరికి 4 పరుగులు, కేఎల్ రాహుల్ వచ్చేసరికి 137 పరుగులు అయితే చేయడం జరిగింది. అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. అతను తోడుగా సాయి సుదర్శన్ 48 బంతుల్లోనూ 30 పరుగులు చేయడం జరిగింది. శుభ్మన్ గిల్ సెకండ్ ఇన్నింగ్స్లో అయితే పూర్తిగా నిరాశపరిచారని చెప్పుకో, కేవలం 8 పరుగులకి అవుట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా రిషబ్ పంత్ వచ్చేసరికి 140 బంతులు 118 పరుగులు అయితే చేయడం జరిగింది. 15 4లు 3 భారీ సిక్సర్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ మధ్య దాదాపు 145+ అయితే పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. ఇదే టీమిండియాకి అయితే చాలా అడ్వాంటేజ్ అయితే మారిందని చెప్పుకోవచ్చు. కరుణ్ నాయర్ ఈ మ్యాచ్లో వచ్చేసరికి 20 పరుగులు అయితే చేయడం జరిగింది 54 బంతుల్లో. అదేవిధంగా రవీంద్ర జడేజా మాత్రం అయితే మంచి ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. 40 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. 2 4లు 1 సిక్సర్లతో చివరి వరకు అయితే నాట్అవుట్గా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి లోయర్ ఆర్డర్ బ్యాటర్లో చూసుకుంటే షాదుల్ ఠాగూర్ 4 పరుగులు, మహమ్మద్ సిరాజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 0, ప్రసిద్ధ్ కృష్ణ 0. అట్లీస్ట్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లో 30 నుంచి 40 పరుగులు వస్తే మాత్రం అయితే మ్యాచ్ ఫలితం అయితే మరోలాగా ఉండేది. మరి చూద్దాం 371 భారీ లక్ష్యాన్ని మన టీమిండియా డిఫెన్స్ చేసుకొని గెలుస్తుందా లేకపోతే డ్రాగా ముగుస్తుందా లేకపోతే ఇంగ్లాండ్ గెలుస్తుందని అయితే చూడాలి. గతంలో చూసుకుంటే మన టీమిండియా పైన 375 పరుగుల భారీ లక్ష్యాన్ని అయితే ఇంగ్లాండ్ అయితే ఛేదించడం జరిగింది ఒకే రోజులో. మరి అది రిపీట్ చేస్తుందా లేకపోతే ఇండియా విజయం సాధిస్తుందని అయితే చూడాలి. 90 ఓవర్లో 350 పరుగులు అయితే చేయాలి ప్రజెంట్ వరకు మాత్రం అయితే. మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.